వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ డే 3 రివ్యూ చూద్దాం. ఫస్ట్ డే 2లో వచ్చే వరకు ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 471 ఫర్ 10 చేసింది. ఇంగ్లాండ్ వచ్చేసి 100 చేశాడు ఓలీ పోపు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్ హ్యారీ బ్రూక్ ఆడాడు. ఆ తర్వాత క్రిస్ వోక్స్ ఆడాడు. వీళ్ళ స్కోర్ వచ్చే వరకు 465 చేశారు. హ్యారీ బ్రూక్ అయితే 99 రన్స్ కొట్టాడు ఆఫ్ 112 బాల్స్. ఇందులో 11 4s ఉన్నాయి, 2 6s ఉన్నాయి హ్యారీ బ్రూక్వి. స్ట్రోక్స్ వచ్చేసి 20కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బౌలర్స్ దగ్గర జేమ్స్ స్మిత్ బాగా ఆడాడు, 40 రన్స్ కొట్టాడు ఆఫ్ 52 బాల్స్, 5 4s 1 6s. క్రిస్ వోక్స్ 38 రన్స్ కొట్టాడు. కార్స్ వచ్చేసి 22 కొట్టారు. వాళ్ళు వచ్చేసి టోటల్గా 465 వచ్చారు ఫర్ 10 ఇంగ్లాండ్. ఇండియాకి ఓన్లీ 6 రన్స్ హెడ్ ఉంది అంతే. నెక్స్ట్ ఇండియా బ్యాటింగ్ వచ్చే వరకు ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినారు. కాకపోతే స్టార్టింగ్లోనే సెకండ్ ఇన్నింగ్స్లో ఒక వికెట్ పడ్డది జైస్వాల్ది. జైస్వాల్ వికెట్ వచ్చేసి కార్స్ తీశాడు. కేఎల్ రాహుల్ అయితే ఆడుతున్నాడు బాగానే 52 దా. నెక్స్ట్ సాయి సుదర్శన్ వచ్చేసి 30కి అవుట్ అయ్యాడు. స్ట్రోక్స్ అవుట్ చేశాడు. అయితే డే అయిపోయే వరకు ఇద్దరు 2 వికెట్స్ పడ్డాయి, జైస్వాల్ అండ్ సుదర్శన్. అక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బౌలింగ్ అయితే బాగానే చేశారు. స్ట్రోక్స్ ఒక వికెట్, కార్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. 90 దగ్గర ఉన్నారు డే 3లో. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ టెస్ట్ మ్యాచ్ రివ్యూస్. డే 4 నెక్స్ట్ వీడియోలో వస్తుంది.